కక్ష సాధింపులు కాకపోయినా సరే జరిగిన అంశాల మీద, జరిగిన అవినీతి మీద మీరు ఆరోపణలు చేసి దాని మీద ఇంకా చర్యలను మొదలు పెడుతున్నారు. అండ్ ఆ దిశగా ఏమైనా మీ కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుందా, లేదనేనా మీ డిమాండ్? గవర్నమెంట్ దీన్ని కొంత జాప్యం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా కాకుండా చేసిన చర్యలు ప్రజలు మనకి 5 ఏళ్లే ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చిన 5 ఏళ్లే ఇస్తారు కనుక దేన్ని కూడా ఆలస్యం చేయటం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. కనుక ఖచ్చితంగా మనం తక్షణం యాక్షన్ తీసుకొని ప్రజలకి న్యాయం చేకూర్చాలి. ఎందుకంటే లక్షల కోట్లు అవినీతి జరిగింది, దాంట్లో ఎక్కడా అనుమానం లేదు. ఆ లక్షల కోట్లు ప్రజల సొమ్ము, నాది నీది. అట్లానే ఇక్కడ ఈ భూమి మీద, ఆంధ్ర భూమి మీద ఉన్న ప్రతి అడుక్కునేవాడి దగ్గర నుంచి తీసుకుని కోటీశ్వరుడు దాకా అది రూపాయి కనుక వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉందని నేను నమ్ముతున్నాను. జగన్ ఓట్ బ్యాంక్ తగ్గించే వ్యవహారం కావచ్చు, లేదంటే కూటమి ఓట్ బ్యాంక్ పెంచుకునే వ్యవహారం కావచ్చు జరుగుతున్నాయా? జగన్ గారి వల్ల మీరు భయపడే ఆలోచన చేసే పరిస్థితికి వచ్చారా, లేదంటే మీ ప్రభుత్వం ఉన్న పని చేసుకుంటూ వెళ్ళవేనా? పనితో పాటు రాజకీయం ఖచ్చితంగా చేయాలి. కానీ గవర్నమెంట్ వచ్చి 1.5 ఏళ్ల అయింది. ఇప్పుడే రాజకీయం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎలక్షన్ చాలా దూరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని మాత్రం జాప్యం జరగటానికి వీల్లేదని చెప్పి నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, అట్లానే రాజకీయం మీద ఇమీడియట్గా ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకి చేయాల్సిన మంచి, అట్లానే వాళ్ళు ఓట్లేసి గెలిపించి ఎంతో పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కనుక వారందరికీ రాష్ట్రాన్ని మనం పైకి తీసుకొచ్చి దీన్ని ఒక రెవెన్యూ జనరేటింగ్, అసలు నెగిటివ్ జీడిపి ఉండే రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ జీడిపిగా మార్చి ఈ 3 ఏళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే కాకుండా హైయెస్ట్ జీడిపిగా కూడా దేశంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లగలరని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఒక భుజాల మీద ఉంది. అది ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు. అట్లానే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నాకు పూర్తి నమ్మకం. సార్, అంబటి గారి వ్యవహారం కావచ్చు, లేదంటే జోగి రమేష్ గారి వ్యవహారం, ఆయన ఇంటికి వెళ్ళి పెట్రోల్ బాంబులతో కాల్చడం, అంటే ఇదంతా కూటమి ప్రభుత్వం ఉన్నా సరే జరుగుతుంది అనుకోవాలా ఏంటి? ఈ 2 అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయ నాయకులు వ్యవహరించే విధానం, వాళ్ళ మాట తీరు మీద కూడా ఒకసారి ఇవాళ మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా దూషిస్తాం, అమ్మ లక్కలను తిడుతున్నాడు. ఏ విధంగా ఇది సబబం? అలా అని చెప్పి వారింట్లో ఆడాళ్ళు వచ్చి వాళ్ళ కూతురు కానీ వైఫ్ కానీ వచ్చి ఈ విధంగా మా భర్తని హెరాస్ చేశారు పోలీసులని కానీ, లేకపోతే జనాలు వచ్చి కొట్టారని కానీ, లేకపోతే ఈ విధంగా చేశారని వాళ్ళు అడగటం కూడా ఏ విధంగా సబబు? ఒకవేళ నిజంగా కూడా వాళ్ళ అన్న మాటలు ఆలోచిస్తే, నీ భర్త లేకపోతే మీ తండ్రి ఈ విధంగా దూషిస్తున్నప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంటర్వ్యూలు ఇచ్చి, ఇప్పుడు నేను నా ఇంట్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, మన ఇంట్లో ఆడాళ్ళకి తెలియదా మనం ఏం మాట్లాడుతున్నాము? వారు ఆపాల్సిన అవసరం ఉందనా లేదనా? వాళ్ళ భర్తని కంట్రోల్ చేసుకుని తండ్రిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళ యాక్షన్కి రియాక్షన్ ఉండదని ఏ విధంగా అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా రాత్రి పూట 12ంటికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తీసుకెళ్లి ఉతికిచ్చి పోలీసులతో 4ంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లలో పడేసిన దాఖలాలు బోల్డ్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ పట్టాభితో సహా పేర్లు తీసుకుంటే టీడీపీ వాళ్ళని ఎంతమంది ఉన్నారు? ఏం సంబంధం లేని డాక్టర్ సుధాకర్ని చంపిన విషయమే కానీ ఏ విధంగా టార్చర్ పెట్టారో మనం అన్నీ గమనిస్తూనే ఉన్నాం. అది పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకునో, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా గోండా బిహేవియర్ మనం చూసామో. ఇవాళ యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని మనం అనుకోకపోవటమే. వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు కూడా హర్ట్ అవుతాయి. సీఎంని ఆ విధంగా దూషిస్తాం ఏ విధంగా సబబవుతుంది? వీళ్ళు చేసింది తప్ప ఒప్ప తర్వాత ఆ రియాక్షన్ తెచ్చుకునే విధంగా అతని బిహేవియర్ ఉందని చెప్పి నేను అంటున్నాను. ఆ రియాక్షన్ తెచ్చుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని దెబ్బ కొడతామో, లేకపోతే నేను మిమ్మల్ని తిట్టినప్పుడు ఒక రియాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది చాలా సామాన్యం, చిన్నపిల్లడికి తెలిసిన విషయం. అంబటి లాంటి మేధావి ఏ అన్నారు, లేకపోతే ఎన్టీ రామారావు ఒక గిన్నెలో వేసి గిలగడితే బయటకు వచ్చిన గొప్ప యాక్టర్ అంబటి రాంబాబు. అటువంటి యాక్టర్ అసలు అతనికి తెలియదా? ఆ మాత్రం అవగాహన లేదా అతనికి ఎటువంటి మాటలు మాట్లాడాలని? ప్రజాప్రతినిధినా? ఒక మంత్రిగా చేసిన అతనైనా? ఒక చంద్రబాబు నాయుడు గారు స్టేట్ సీఎంని పెట్టుకుని ఈ విధంగా మాట్లాడతాం, లేకపోతే నరేంద్ర మోడీ గారిని తిడతాం, లేకపోతే ఇవన్నీ తిడతాం, అది నా గొప్ప విషయం అని అతను అనుకోవటం పొరపాటని అతని ఇంట్లో ఆడాళ్ళు అతనికి నేర్పించాలని చెప్పి నేను ఏ దిశకి వెళ్ళిపోతున్నాయి ఇట్లా వ్యవహారాలు, మాట్లాడాలు, ఇట్లాంటి అంటే విలువలతో కూడిన రాజకీయాలు గతంలో చూసేవాళ్ళం. ఇప్పుడు మాటకి సమాధానంగా బూతులో లేకపోతే మాట్లాడడమే సమర్థత అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చాడు అతను.
అపోజిషన్ లీడర్గా ఉన్న రోజు నుంచి తీసుకుని ఇవాల్టి దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక పద్ధతి, ఈ పద్ధతిని మనం మార్చుకుంటానికి టైం పట్టేటట్టుంది. కానీ నేను ఎక్కడా కూడా ఇటువంటి జరిగే విధానాలు కరెక్ట్ అని నేనేం అనట్లేదు. దీన్ని మార్చుకోవాల్సిన పద్ధతి ఉంది. మరీ గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించకపోయినా కనీసం ఆ చెయ్యి పట్టుకుని మనని మనం కాపాడుకునే పరిస్థితిలో ఉండాలి ప్రజలు. ఆ విధంగానే నడుచుకోవాలి. కానీ ఈ బూతులో లేకపోతే కొడతామో కాకుండా ఈ లా అండ్ ఆర్డర్ని కొద్దిగా స్ట్రాంగ్ చేస్తూ ఒక డెమోక్రసీని లేకపోతే మన కాన్స్టిట్యూషన్కి ఈ మనకందరికీ ఇచ్చిన రైట్స్ని మనం కాపాడుకునే విధంగా గవర్నమెంట్లు ప్రవర్తించాలని చెప్పి నేను నమ్ముతున్నాను.